హలో అండి అందరికీ. ఇవాల్టి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే రీసెంట్గానే స్టార్ట్ చేశాను, 1 మంత్ బిఫోర్. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే వీడియోకి వెళ్ళిపోదాం రండి. ఇవాళ నేను కొర్రలతో కిచిడి చేస్తున్నాను, హెల్దీ రెసిపీ. వాటికి కావాల్సినవి, ఫస్ట్ కొర్రల్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పాలక్, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, టమోటో, చిన్న అల్లం ముక్క, అలాగే గ్రీన్ చిల్లీస్, వెజిటేబుల్స్ ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్పైసెస్ వచ్చి సాంబార్ పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్, ఆవాలు, జీలకర్ర, తగినంత సాల్ట్, పసుపు కొద్దిగా. ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని అందులో కడాయి పెట్టి ఆవాలు, జీలకర్ర వేసుకుంటాము. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్, అల్లం వేసి వేయించుకోవాలి. అలాగే ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి. అది అలా వేగిన తర్వాత ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లో వస్తే టేస్ట్ బాగా అనిపిస్తుంది. తర్వాత టమోటో బాగా వేగాలి. టమోటో, ఆనియన్ బాగా మెత్తబడాలంటే ఫస్ట్ కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. బాగా మగ్గిన తర్వాత, ఇవి చాలా హెల్దీ అండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. దాని తర్వాత క్యారెట్ ఒక స్మాల్ సైజ్ ఒకటి తీసుకున్నాను. మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బీన్స్, పొటాటో, గ్రీన్ పీస్ అలాంటివి. నేనైతే క్యారెట్ ఒకటి యాడ్ చేశాను. అలాగే పాలక్, కొత్తిమీర ఒకేసారి వేసేసాను. ఇలాగా బాగా వేయించుకోవాలి. కొంచెం మగ్గనిచ్చేంతవరకు బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కారం పొడి, అందులో ధనియా పౌడర్ కూడా మిక్సింగ్ ఉందండి. అలాగే సాంబార్ పౌడరు కొద్దిగా, అంటే ఒకరికి ఇది నేను చేయడము ఒకరికే చేస్తున్నాను కాబట్టి ఇవి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తోని 2 గ్లాస్ వాటరు మళ్ళీ కొద్దిగా వేసాను. 1/2 గ్లాస్ కన్నా కొద్దిగా వేసాను, సరిపోతుందండి. కుక్కర్లో ఆ స్టీమ్కే అది బాయిల్ అయిపోతుంది. మనం ముందే 1/2 అవర్ ముందే బాయిల్ చేసుకున్నాం కాబట్టి, సోక్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అలాగే ఆ నీళ్ళన్నీ వంపేసి ఆ కొర్రల్ని వాటర్ మరుగుతుంది కదా, ఆ వాటర్లో వేస్తాము. వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే ఉప్పు, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసి వేసుకోండి. తర్వాత ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసి తర్వాత 4 విజిల్స్, 3 to 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. కరెక్ట్గా సరిపోతుందండి 4 విజిల్స్ వస్తే. ఇప్పుడైతే ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. చూడండి, చూస్తేనే అసలు మౌత్ వాటరింగ్ ఉంది కదా, చాలా యమ్మీగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. మనం ఆయిల్ కూడా కొద్దిగానే వేసుకుంటాం కాబట్టి సరిపోతుందండి. చాలా హెల్దీ రెసిపీ, మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ప్లేటింగ్ చేసుకుందాం. వేడిగానే సర్వ్ చేసుకోవాలండి. వేడిగా కుకుంబరు, ఆనియన్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. మా పిల్లలు అలాగే మా హస్బెండ్ టేస్ట్ చేసి నచ్చిందని చెప్పారండి, చాలా బాగా కుదిరింది. అలాగే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.